ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెన్స్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే. ఆ కెన్స్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు? దాని దగ్గరికి వెళ్ళి ఆ కెన్స్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు? ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు? అన్నారు. ఎందుకు అన్నారంటే ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు. మీరు ఎవడో మీకు చెప్పాడని పరిగెత్తికెళ్లారు. సరే మీ ఇష్టం, దాన్ని ఎంక్వైరీ చేయండి. మీరు సీజ్ చేస్తారో మీ చేతనం చేయండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు. బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు. స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు. అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొడుతున్నాడు టీవీలో. మరి ఏంటి ఈ డ్రామా ఏంటి? ఈ సినిమా ఏంటి? ఎవరిది డ్రామా? రాధాకృష్ణ గారిది డ్రామానా? పవన్ కళ్యాణ్ గారిది డ్రామానా? చంద్రబాబు నాయుడుది డ్రామానా?